హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం టేస్టీ ఆంధ్ర స్టైల్ దహి మిర్చి ప్రిపేర్ చేద్దాం. ముందుగా పెద్ద సైజ్ మిరపకాయలు తీసుకొని మంచిగా వాష్ చేసుకోవాలి. తర్వాత టవల్తో క్లీన్గా తుడుచుకోవాలి. వాటర్ లేకుండా డ్రైగా ఉండాలి. బాగా చక్కగా తుడుచుకొని వాటర్ లేకుండా చూసుకోవాలి. ఇప్పుడు అన్ని మిరపకాయలకి మధ్యలో స్లిట్ పెట్టుకోవాలి. మిర్చి బ్రేక్ అవ్వకుండా జాగ్రత్తగా ఘాటు పెట్టండి. ఇవి మన దహి మిర్చికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పైన బాండీ పెట్టి కొంచెం ఆయిల్ వేసుకొని మిరపకాయల్ని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేస్తే మిర్చి టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఫ్రై అయిన తర్వాత పక్కన తీసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి. ఇప్పుడు స్టఫింగ్ కోసం స్టవ్ పైన బాండి పెట్టి ముందుగా జీలకర్ర ఆవాలు వేయించుకోవాలి. బాగా వేగాక ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ మెంతులు వేసుకొని బాగా వేయించుకోవాలి. వేగాక తీసి పక్కన పెట్టుకోవాలి. ధనియాలు 2 టేబుల్ స్పూన్ వేసుకొని బాగా వేయించుకోవాలి. మంచి స్మెల్ వచ్చే వరకు వేయించుకోవాలి. కిచెన్ మొత్తం సూపర్ అరోమా వస్తుంది ఫ్రెండ్స్. ఇవి అన్నీ చల్లారిన తర్వాత మిక్సీ పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు వేయించి పెట్టుకున్న మిర్చిలో కొద్దిగా ఉప్పు కొద్దిగా పసుపు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. అండ్ ప్రిపేర్ చేసిన పౌడర్ని మిరపకాయల్లో వేసుకొని బాగా కలుపుకోవాలి. మసాలా అన్నీ మిర్చి బాగా పట్టాలి. కొద్దిగా కారం వేసుకొని బాగా మసాలాను మొత్తం బాగా మిరపకాయలకు పట్టేలా కలుపుకోవాలి. మళ్ళీ స్టవ్ పైన బాండి పెట్టి కొంచెం ఆయిల్ వేసుకొని అందులో ఆవాలు జీలకర్ర వేసుకొని పోపు రెడీ చేసుకోవాలి. తర్వాత ప్రిపేర్డ్ మిర్చి యాడ్ చేసి స్లో ఫ్లేమ్లో బాగా కలుపుకోవాలి. ఫ్రెష్ పెరుగు వేసుకొని అన్నీ బాగా మిక్స్ చేయాలి. పెరుగు ఫ్లేవర్తో ఈ దహి మిర్చి చాలా టేస్టీగా ఉంటుంది. అంతే ఫ్రెండ్స్, ట్రెడిషనల్ హోమ్మేడ్ దహి మిర్చి రెడీ. హాట్ రైస్ పప్పుతో ట్రై చేస్తే ఇంకా సూపర్గా ఉంటుంది. కంప్లీట్ రెసిపీ మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని మోర్ ఈజీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.